నిన్నటి షో ప్రకారంగా చూసుకుంటే అఖిల్ అలాగే హారిక వచ్చి ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ అలాగే ఒకరికి కంటెండర్ రేస్కి అంటే అర్హులు అని చెప్పి బ్యాడ్జ్ అయితే ఇచ్చేసారు. ఇంకా ఈ రోజు అయితే మానస్ విత్ ప్రియాంక అయితే వస్తారు. వచ్చి ఎవరికి ఏమిస్తారో అయితే చూడాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుని గేమ్స్కి టికెట్ టు ఫినాలి రేస్లోకి పంపించడానికి ట్రై చేస్తారో కూడా చూడాలి. ఎనీవే నిన్న అఖిల్ అలాగే హారిక వచ్చినప్పుడైతే పృథ్వీ అలాగే గౌతమ్ మధ్య కుస్తీ పోటీ కూడా ఫన్నీగానే సాగింది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా గేమ్స్ టాస్క్ల విషయానికి వచ్చుకుంటే ఫస్ట్ అయితే స్విమ్మింగ్ టాస్క్ అలాగే తర్వాత వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ వచ్చింది. ఈ రెండిట్లో కూడా రోహిణినే విన్నింగ్ అయింది. బట్ సెకండ్ టాస్క్ అయితే గౌతమ్ బెల్ కొట్టుంటే సరిపోయేది. సెకండ్ టాస్క్లో అప్పుడు గౌతమే విన్ అయ్యి ఉండొచ్చు. ఎనీవే వీళ్ళిద్దరూ అయితే లీడింగ్లో ఉన్నారు ఫస్ట్ సెకండ్ పొజిషన్లో. ఫస్ట్ పొజిషన్ అయితే రోహిణి కైవసం చేసుకుంది. ఇంకా ఆ తర్వాత ఈ టాస్క్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ప్రేరణ నబిల్ మధ్య డిస్కషన్ ఉంది చూసారా. కరెక్ట్గా వినుంటే లైవ్లో ఐ థింక్ తను మాట్లాడిన వే అయితే ఇంకొకరిని కించపరచడం ఫస్ట్ నుంచి అందరూ చెప్తున్నారు. అదే చేస్తుంది, కంటిన్యూషన్ చేస్తుంది. బట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కరెక్ట్ అనిపిస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి. అలాగే నేనైతే రాంగ్గా ఏం చెప్పట్లేదు. తనేంటంటే అవినాష్ గౌతమ్ రోహిణి చేసే వాటిని ఎకిలిగా వాళ్ళలాగా మనం చేస్తేనే మనం కూడా టికెట్ టు ఫినాలీలో ఉంటావేమో నేను ఆ వర్డ్ ఇంకా క్లారిటీ చెప్పట్లేదు. కోతుల్లాగా ఎగురుతారు అట్లా అందనమాట. యాక్చువల్లీ ఒకరిని కించపరిచి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నబిల్ కూడా అలాగే మాట్లాడుతున్నాడు. చాలా అక్కడిక్కడ ఫ్లిప్పింగ్ పర్సన్ అయితే ఎక్కువ వచ్చేసింది ఓజీ క్లాన్ వాళ్ళకైతే. యాక్చువల్లీ క్లాన్స్ తీసేశారనుకోండి, బట్ ఆ పేరు చెప్తేనే జనాలకి చాలా మందికి ఐడియా రావచ్చు అని చెప్పి చెప్తున్నాను. బట్ ఒకరిని కించపరిచి మాట్లాడకూడదు. వాళ్ళు ఫస్ట్ నుంచి కమెడియన్స్ కున్నారు, అలాగే టాస్క్ల వైజ్ ప్రూవ్ చేసుకుంటున్నారు. ప్రేరణ గౌతమ్ని టార్గెట్ పెట్టుకుందని చెప్పి అయితే క్లారిటీ అందరికీ అర్థమైపోతుంది షో ప్రకారంగా చూసుకుంటే. ఎనీవే పృథ్వీ జెన్యూనే. బట్ కానీ కొంచెం ఏంటంటే టీమ్ వైజ్ చూసుకుంటే పృథ్వీ ఏంటంటే మాటలు ఫ్లిప్ అయిపోతాడు. అందుకే నాకు తెలిసి గౌతమ్కి పృథ్వీకి కూడా ఆ వార్ అనేది నడుస్తుంది. అది లేకపోతే చాలా జెన్యూనిటీ ఉంటుంది. ఇంకా అఖిల్ హారిక మధ్య డిస్కషన్ అయితే నిఖిల్కి ఇంట్రెస్ట్ లేదు. నబిల్ ఇంకా అస్సలు ఇంట్రెస్ట్ లేదు చెప్పాలి అంటే, వేస్ట్ గేమ్ పరంగా అంది. ఇంకా ప్రేరణ కూడా అంత ఇంట్రెస్ట్ అయితే లేరని చెప్పింది. ఇంట్రెస్ట్గా కామెడీగా చేసింది టేస్టీ తేజ అలాగే అవినాష్. రోహిణి కొంచెం నాకు టికెట్ టు ఫినాలి కావాలి అని చెప్పి ఇంట్రెస్ట్గా చూపించింది గౌతమ్. కాబట్టి వీళ్ళనే చూస్ చేసుకుందామని చెప్పి అయితే క్లారిటీ అనుకున్నారు వీళ్ళిద్దరూ అయితే. అఖిల్ హారిక డిస్కషన్ పక్కన పెడితే ఈరోజు టాస్క్లో అయితే మానస్ అలాగే ప్రియాంక జైన్ అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఫస్ట్ టాస్క్ మైండ్ టాస్క్ అలాగే రెండో టాస్క్ క్రికెట్ టాస్క్. ఈ రెండు టాస్క్లు అయితే కంప్లీట్ చేస్తారు. అందులో పార్టిసిపేట్ చేసింది నిఖిల్, పృథ్వీ, నబిల్, ప్రేరణ, అవినాష్. వీళ్ళు 5గురు అయితే పార్టిసిపేట్ చేశారు. బోత్ టాస్క్ 1 బై అవినాష్. రెండిటిల్లో కూడా గెలిచింది అవినాషే. ఎనీవే బ్లాక్ బ్యాడ్జ్ అయితే నబిల్కి ఇచ్చారు. టికెట్ టు ఫినాలి రేస్లోకి ఎంట్రీ అయితే అవినాష్ అయితే డైరెక్ట్ వెళ్ళారు. ఇంకా అవినాష్ రోహిణి అయితే వీళ్ళిద్దరూ పార్టిసిపేషన్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. బట్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారైతే నాకు కమెంట్ చేయండి. అలాగే ఈరోజు వెన్స్డే కాబట్టి థర్స్డే ఫ్రైడే టికెట్ టు ఫినాలి రేస్ ఎవరు గెలుచుకున్నారా అనేది అనౌన్స్ అవుతుంది. రేపు కూడా టాస్కులు జరుగుతాయి. ఈ రోజు అయితే ప్రియాంక జైన్ మానస్ తర్వాత ఇంకెవరు వస్తారు, ఎవరు ఎంట్రీ ఇస్తారు, ఎవరికి టాస్కులు పెడతారు అనేది అయితే మనం వెయిట్ చేయాలి. ఎనీవే నిన్నటి షో మీకు ఎలా అనిపించింది? మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఉంటే ప్రేరణ డైలాగ్ కనుక మీకు కరెక్ట్ అనిపిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. బట్ కానీ ఒకరిని కించపరిచి మాట్లాడడం అయితే ప్రేరణ చేంజ్ చేసుకుంటే తన టాప్ 5లో ఉండే అర్హత అయితే పక్కా ఉంటుంది. బట్ కానీ తను అది చేంజ్ చేసుకోవట్లేదు. అలాగే నబిల్ కూడా తనకి సపోర్ట్ అయిపోయాడు. అందువల్ల ఆ టీం అనేది బ్యాడ్ అయింది, కానీ లేదంటే బ్యాడ్ అనేది అవ్వకపోవచ్చు. ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ ఎక్కువ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.